హలో అండి, నమస్తే. అందరు బాగున్నారా? కథాకమనీయం ఛానల్కి స్వాగతం. నేను మీ శైలజ. మన ఛానల్లో మన్యం శారద గారు రచించిన చంద్రోదయం నవల చదువుకుంటున్నాం కదా. ఈరోజు భాగంలో ఏం జరిగిందో చూద్దాం. సారథికి నిద్ర పట్టలేదు. అతనికి ప్రతి క్షణం శేఖర్తో తాను గడిపిన రోజులు గుర్తొచ్చి బాధను కలిగిస్తున్నాయి. సారథి వెన్నులోంచి జరజరా ఏదో పాకినంత వరకు ఆ భయంకరమైన గతాన్ని తలుచుకోవడం ఇష్టం లేనట్లు పక్కకి తిరిగి కళ్ళు మూసుకున్నాడు. అయినా మెదడు ప్రసారం చేసే ఆ గతకాలపు భయంకర దృశ్యాల్ని అతడు చూడక తప్పలేదు. ఆ సాయంత్రం శేఖర్, సారథి ఈబీ హాస్పిటల్ ప్రక్కన సింహాచలం రోడ్డులో నడుస్తున్నారు. అమ్మా నాన్న లెటర్స్ రాస్తున్నారా? సారథి అకస్మాత్తుగా అడిగాడు. శేఖర్ విచిత్రంగా చూశాడు మిత్రుడి వైపు. అలా ఎందుకు అనుకుంటున్నావు? పెద్దవాళ్ళు కదా, కోపానికి బిగుసుకున్నా కొడుకుపై ప్రేమ పోతుందంటావా? నిజమే, వాళ్ళన్నింటిలోనూ పెద్దవాళ్లే. వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో అంతకు మించిన కోపం కూడా ఉంది, దాన్ని మించిన అహం ఉంది. అలాంటి వాళ్ళు కొడుకు మీద ప్రేమతో వీటన్నిటిని చంపుకుంటారా? అతని మాటల్లో చెప్పలేని ఆవేదన ప్రస్ఫుటమవుతుంది. సారథి అనునయంగా అన్నాడు. పోనీ వాళ్ళు ఎంత కాదన్నా నీ తల్లిదండ్రులేగా. నువ్వే ఓ లెటర్ రాసి చూడలేకపోయావు. ఏమని రాయమంటావు? నేను ఇప్పుడేం రాసినా వాళ్ళు నన్ను అపార్థం చేసుకుంటారు. ఓ దరిద్రురాల్ని కట్టుకున్నాడు, దరిద్రం పట్టి డబ్బు అవసరమయ్యి ఇలా తిరిగి బంధుత్వం పెట్టుకోవాలని చూస్తున్నాడని చులకనగా అంచనా వేయరు. అలా ఎందుకు అనుకుంటారా? నువ్వేం పరాయివాడివా? వాళ్ళు వాళ్ళ మాట వినలేదని పట్టుదల కొద్ది అలా పట్టనట్లుగా ఉన్నారు, కానీ లోపల ఎంతగా కుమిలిపోతున్నారో. శేఖర్ సారథి మాటలకు సాలోచనగా అన్నాడు. కావచ్చు, కానీ నేనేం కాని పని చేశానని అంత పంతం? నాకన్నా వాళ్ళకి ఆస్తే ముఖ్యమైనప్పుడు నేనెందుకు పాకులాడాలి? ఒకవేళ నేను ప్రేమ కొద్దీ పాకులాడినా వాళ్ళు నన్ను సరిగా అర్థం చేసుకుంటారని ఎక్కడుంది? స్వాతిని తమ ఇంటి కోడలిగా భావించి ఆప్యాయంగా ఆదరించినప్పుడే నేను కూడా వాళ్ళ కొడుకుగా వాళ్ళ గడప తొక్కుతాను. సారథి ఇంకేం మాట్లాడలేకపోయాడు. స్వాతి పట్ల అతనికున్న ప్రేమాభిమానాలు చూసి సారథికి ఎంతగానో సంతోషం కలిగింది. తాను స్వాతిని ఎంతగానో ప్రేమించాడు. నిజానికి స్వాతిని తను చేసుకున్నా ఎంతకన్నా బాగా చూసేవాడు కాదేమో అనుకున్నాడు మనసులో. ఇద్దరూ కొబ్బరి చెట్ల నీడలో పొలం గట్లపై కూర్చున్నారు. ఉన్నట్లుండి సారథి అడిగాడు, బైక్ ఏం చేశావు? శేఖర్ ఓ క్షణం మాట్లాడలేనట్లుగా చూసి అమ్మేశాను అన్నాడు. ఎందుకని? సారథి సూటిగా అడిగాడు. దానికి ఈ మధ్య దాహం ఎక్కువైంది, పెట్రోల్ ఎంత పోసినా తాగేస్తోంది, అందుకని అమ్మేయాల్సి వచ్చింది. సారథి నిశ్చింతగా అతని ముఖంలోకి గుచ్చి చూస్తూ, ఇదంతా నిజమని నమ్మమంటావు అన్నాడు. శేఖర్ మాట్లాడలేదు. అతని ముఖంలో నీలి నీడలు చూసి సారథి అర్థమైంది అన్నట్లుగా తల పంకించాడు. మనది అపూర్వమైన స్నేహమని భావించాను, కానీ నీకు అన్ని విధాలా చాలా దూరంలో ఉన్నానని ఇప్పుడే అర్థమవుతోంది. సారథి నిష్ఠూరంగా ఉంటే శాడు. అలా ఎందుకు అనుకుంటున్నావు? అనుకోకుండా ఎలా ఉండగలను? డబ్బు కోసం నువ్వెంత ఇబ్బంది పడుతున్నావో నాకు అర్థం కాలేదనుకుంటున్నావా? ఇంత కష్టపడుతున్నప్పుడు నీ ప్రాణంలో ప్రాణాన్ని కాకున్నా నీ ఉప్పు తిని గొప్పవాడినైనా ఓ స్నేహితుడున్నాడని, వాడిని అడగొచ్చని ఎందుకు అనుకోలేకపోయావు? అంటే నాలాంటి వాడి దగ్గర తీసుకోవటం నీకు చిన్నతనం అనిపించింది కదూ? సారథి రోషంగా అన్నాడు. శేఖర్ ఆప్యాయంగా సారథి భుజం నొక్కి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. నేను మరీ అంత దీనస్థితిలో లేను. నిజమే, ఒక్కసారి నాకు ఎన్నో బాధ్యతలు వచ్చి పడ్డాయి. వాటన్నిటినీ నాకున్న దానితోనే సర్దుబాటు చేసుకోవటం నేర్చుకోవాలి అనుకున్నాను. ఒక పక్క శంకరం మాస్టారి జబ్బు, మరో పక్క స్వాతి, ఇంకో పక్క హౌస్ అలాట్మెంటు. నాకు కాస్త ఊపిరాడని మాట నిజమే. బైకు నాకు చదువుకునే నాటి నుండి ఉంది, దాని అవసరం నాకు తెలియదు. మాకు కార్లున్నాయి, నాకు సరదా దాని మీద తిరగటం, అదే హాబీ. అలా అని దాని అవసరం సంగతి ఆలోచించకుండానే అలవాటు పడిపోయాను. అప్పుడు నా సంపాదనతోనే సర్దుకోవాల్సిన స్థితి కాదు నాది. ఇప్పటి పరిస్థితులు వేరు. నా ఖర్చుకి నా సంపాదనకి లంగరు కుదరకపోతే నలుగురు నవ్వుతారు. నేను అందరి ముందు అసమర్థుడిగా నిలబడాల్సి వస్తుంది. అందుకే
ఒక నెల బైకు మీద నేను పెడుతున్న ఖర్చు లెక్క వేసి చూశాను. అది నన్ను మోస్తున్నట్లే మోస్తూ నన్ను ఆర్థికంగా అగాధంలోకి తోసేస్తుందని తెలిసి ఆశ్చర్యపోయాను. పైగా ఇల్లు అవసరం. అది ఉంటే తిన్నా తినకపోయినా మనల్ని అడిగేవారుండరు. నిజానికి ఈ ఊరేమంత పెద్దదని? ఆఫీసు 2 ఫర్లాంగుల దూరం కూడా లేదు. నడక ఆరోగ్యానికి మంచిది కూడా. అందుకే ఇవన్నీ ఆలోచించి దాన్ని డిస్పోజ్ చేసేశాను. ఇందులో నీ పట్ల ద్రోహంగా నేను చేసిందేమిటో చెప్పు అన్నాడు నవ్వుతూ. సారథి స్నేహితుడి కళ్ళల్లోకి ఆరాధనగా చూసి, ఇంత బరువు నువ్వొక్కడివే మోయకపోతే కనీసం స్నేహితుడిగా నాకు కొంచెం బాధ్యత అప్పగించకూడదు అన్నాడు బాధగా. శేఖర్ నవ్వేశాడు. అలాంటి రోజు వస్తే నాకు నువ్వుగాక మరెవరున్నారు? నేను చెప్పకుండానే నన్ను ఆదుకుని నా పట్ల నీకున్న ప్రేమని నిరూపించుకుందువు గాని అన్నాడు. చీకటి పడింది. ఇద్దరూ తిరిగి ఊరి వైపు నడక సాగించారు. స్వాతి చంటి పిల్లాడిని ఊయల్లో వేసి ఊపుతోంది. స్వాతి చెల్లెళ్ళు వసుధ, జ్యోతి సుహాసినితో హాల్లో కూర్చుని చదువుల సంగతి మాట్లాడుకుంటున్నారు. వసుధ ఇంటర్మీడియట్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. ఆ అమ్మాయికి మెడిసిన్ చెయ్యాలని ప్రగాఢమైన కోరిక. కానీ ఆర్థికపరమైన పరిస్థితులు ఆమెకు విరుద్ధంగా ఉండి ఆమె కోరికను మొదట్లోనే త్రుంచేస్తున్నాయి. నన్ను మా అన్నయ్య మెడిసిన్ చదివిస్తాడట అంది గర్వంగా సుహాసిని. వసుధ ముఖం చిన్నబోయింది. అలా గట్టిగా నిలబడే అండ తమకెవరున్నారు? ఇప్పటికే శేఖర్ బావకి తమ కుటుంబం ఎంతగానో రుణపడి ఉన్నారు. ఇంకా తన చదువు బాధ్యత ఎక్కడ నెత్తిన పెట్టగలరు? ఏమిటి ఆలోచిస్తున్నారు తీవ్రంగా? సారథి నవ్వుతూ లోపలికొచ్చాడు. పాపం వసుధకి మెడిసిన్ చదవాలని ఉందట అంది జాలిగా సుహాసిని. దానికి అంత ఆలోచన దేనికి? చదువు అన్నాడు సారథి. ఆ అమ్మాయి అతని వంక అదోలా చూసి తలదించుకుంది. సారథికి అర్థమైంది. తను అలా తొందరపడి మాట్లాడకూడదు అనిపించింది. ముందు అప్లై చేయి, ఎంట్రన్స్ అంటూ ఒకటి ఉంటుంది కదా అన్నాడు నవ్వుతూ. తీరా సీట్ వస్తే క్రాస్ చేసింది జ్యోతి. చదవటమే. మెడిసిన్ చాలా కాస్ట్లీ చదువట కదండి సందేహం వెలిబుచ్చింది ఆశగా వసుధ. అది అపోహ మాత్రమే. నీకు మంచి మార్కులు వస్తే స్కాలర్షిప్ వస్తుంది. జాగ్రత్తగా ఉంటే దానితోనే మేనేజ్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయి కళ్ళు సంతోషంతో రెపరెపలాడాయి. శేఖర్ రావటంతో ఆ సంభాషణ అంతటితో ముగిసింది. శేఖర్ వచ్చి రాగానే శంకరంగారి గదిలోకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి పళ్ళు హార్లిక్సు సావిత్రమ్మ చేతికి అందించాడు. క్రొత్త ఇంట్లోకి రాగానే శంకరంగారి కుటుంబాన్ని తన ఇంటికి తీసుకొచ్చేశాడు. శంకరంగారి పరిస్థితి మెరుగైందంటూ ఏమీ లేదు. ఆయనకు అన్నీ మంచం మీదే జరిగిపోతున్నాయి. సారథి తల్లి సావిత్రమ్మ ఆయనకు ఎంతగానో సేవ చేస్తోంది. శేఖర్ భోంచేసి హాల్లోకి రావటంతో వసుధ, జ్యోతి, సుహాసిని మెల్లిగా అక్కగారి గదిలోకి జారుకున్నారు. మీ బావగారిని చూసి ఎందుకలా భయపడిపోతారు అంటూ నవ్వింది స్వాతి. భయం కాదు, గౌరవం కొంటెగా అంది జ్యోతి. అబ్బా నీకే వెక్కిరించింది వసుధ. నాకే అంది జ్యోతి భయం నటిస్తూ. అవును, అందుకే బావటు వెళ్ళగానే బావ ఎలా నడిచేది, ఎలా మాట్లాడేది ఇమిటేట్ చేసి నవ్వుతావు అంది వసుధ. నిజంగానా అడిగింది స్వాతి. నిజమేమిటి? అది వెక్కిరించని మగపురుషుడు ఈ బజార్లో లేడు. అందుకే 10th మళ్ళీ తప్పింది. అలా చదువుకి దానికి ముడిపెట్టకు. ఇమిటేషన్ అంటే తమాషానా? అదో గొప్ప ఆర్టు. నువ్వు చేయి చూద్దాం రోషంగా అంది జ్యోతి. నేను కూడా ఒప్పుకుంటాను కానీ ఏది ఓసారి మీ బావగారిలా నడువు చూద్దాం అంది స్వాతి ఉత్సాహంగా. అమ్మో, నువ్వు మళ్ళీ బావకి చెప్పేస్తావు. ఆయన నాకిక స్కూల్ ఫీజు కట్టరు. కట్టకపోతే నీకే మంచిది కదా, ఎంచక్కా చదువు బాధ తప్పిపోతుంది అంది సుహాసిని నవ్వుతూ. అది నిజమే అనుకో, కానీ ఇంట్లో ఏం తోస్తుంది, బోర్. కాస్త చదువు వంకతో అలా 4 వీధులు తిరిగి కాలేజీకి వెళితే కాలక్షేపం కదా అంది జ్యోతి కళ్ళు తిప్పుతూ. అది సరేలే, బావగారి నడక చూపించు అంది స్వాతి కంగారు పెడుతూ. జ్యోతి లేచి నిలబడి శేఖర్లా బైక్కి తాళం వేసి ఓ పక్కకి తల వంచి విజిల్ వేస్తూ గబగబా నడిచింది. వసుధ, సుహాసిని ఉత్సాహంగా చప్పట్లు కొట్టారు. స్వాతి గట్టిగా నవ్వేస్తోంది. సరిగ్గా అప్పుడే బయట గురకలాంటి చప్పుడు, కుర్చీ పడిపోయిన శబ్దం. ఏమిటది అంది స్వాతి కంగారుగా.
వసుధ, సుహాసిని, జ్యోతి హాల్లోకి పరిగెత్తారు. వెళ్ళిన వాళ్ళు తిరిగి రాలేదు. స్వాతి ఆందోళనగా తండ్రి గదిలోకి వెళ్ళి చూసింది. ఆయన నిద్రపోతున్నారు. పక్కనే చాప మీద సావిత్రమ్మ కూడా మంచి నిద్రలో ఉంది. స్వాతి అమ్మయ్య అనుకుంది. తండ్రి ఏ క్షణం ఏమవుతాడోనని ఆమెకు ప్రతి క్షణము ఆందోళనే. ఆమె అలా అనుకుంటూ హాల్లోకి వచ్చి అక్కడి దృశ్యం చూసి బిగుసుకుపోయింది. శేఖర్ కింద పడి మెలికెలు తిరిగిపోతున్నాడు. సారథి అతన్ని పట్టుకోలేకపోతున్నాడు. శేఖర్ నోటి నుండి నొరగ వస్తోంది. వసుధ, సుహాసిని శేఖర్ చేతులు గట్టిగా అదిమి పెడుతున్నారు. స్వాతి మాన్పడిపోతున్నట్టు చూసింది. ఆమెకేం చెయ్యాల్సింది? ఏం జరుగుతున్నది అర్థం కాలేదు. ఆమె గుండె బలహీనంగా కొట్టుకుంటోంది. సారథి కేక వేసేసరికి కింద నుంచి 4 యువకులు వచ్చారు. అందరూ శేఖర్ను అదిమిపట్టి కిందకు దింపి రిక్షాలో హాస్పిటల్కి తీసుకెళ్లారు. అంతవరకు నవ్వుకుంటున్న ఆ ఇల్లు ఒక్కసారిగా కళావిహీనమైపోయింది. స్వాతి కుప్పలా కూలబడిపోయింది. ఆడపిల్లలంతా ఒక్కసారిగా బావురుమన్నారు. ఆ ఏడుపులకి సారథి తల్లి లేచొచ్చింది కంగారుగా. శంకరంగారికి మెలకు వచ్చింది. ఏం జరిగింది? ఆయన నిస్సహాయంగా గొణుకుతున్నట్లుగా అడుగుతున్నారు. ఆయనకు జవాబు చెప్పేవారే లేరు. సావిత్రమ్మ స్వాతి తలని ఒడిలోకి తీసుకుని నీళ్లు చిలకరించి విసురుతోంది. పాపం కుర్రాడు ఆరోగ్యవంతుడే, ఫిట్స్ వచ్చాయి మరి అని చెబుతోంది జానకమ్మ. అందరూ తలో రకంగా చెప్పుకుంటున్నారు. మరో 2 గంటలకి కూడా వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేశారు. సారథి హాస్పిటల్లో ఉన్నాడని చెప్పారు వాళ్ళు. మరేం పర్వాలేదు, ఫిట్సే కదా, అవే తగ్గుతాయి, అంతలా బెంబేలు పడాల్సిన అవసరం లేదు అంటోంది జానకమ్మ. స్వాతి స్పృహలోకి వచ్చింది. ఆమె నీరసంగా లేచి వేలగా గోడకి జారబడి కూర్చుంది. తెల్లవారి తీసుకొచ్చేస్తారు, పెద్ద జబ్బేం కాదు, నువ్వలా మరీ డేలా పడిపోకూడదు అంటూ ధైర్యం చెబుతోంది సావిత్రమ్మ. ఆడపిల్లలు చాపలు పరుచుకుని పడుకున్నారు. కానీ ఎవ్వరి కంటికి కునుకులేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళు, ఎవరి భయాల్లో వాళ్ళు ఉండగానే తూర్పు తెల్లబడింది. స్వాతికి ధైర్యం వచ్చింది ఆ వెలుగు చూడగానే. అప్పటిదాకా కూర్చున్న జానకమ్మ కిందికి వెళ్ళింది. సావిత్రమ్మ కాఫీ పెట్టడానికి లేస్తూ బాల్కనీలోంచి కనిపిస్తున్న రోడ్డు వైపు చూసింది. దూరంగా తెల్లని అంబులెన్స్ ఇంటి వైపుకు వస్తోంది. ఆమెకు అదోలా అనిపించింది. నీరైపోతున్న గుండెను చిక్కపట్టుకుని అలాగే చూస్తూ నిలబడిపోయింది. అంబులెన్స్ వచ్చి క్వార్టర్ ముందు ఆగింది. క్వార్టర్స్లో జనం తొంగి చూస్తుంటే సారథి ముందుగా కిందకు దిగాడు. పీక్కుపోయిన ముఖంతో జ్యోతుల్లా ఎర్రబడ్డ కళ్ళతో ఉన్న కొడుకును చూడగానే ఆమె జీవం లేనట్లయిపోయింది. ఆమె భయపడినట్లుగానే శేఖర్ శరీరాన్ని మరో 2 సాయంతో పైకి తీసుకొచ్చాడు సారథి. హాల్లో అతన్ని పడుకోబెడుతుంటే ఎలా ఉన్నారు అంటూ కంగారుగా వచ్చి అడిగింది స్వాతి. అతను నిద్రపోతున్నట్లున్నాడు. స్వాతి మరోసారి అడిగింది. ఎలా ఉంది, ఏమైంది ఆయనకు? సారథి ముఖం తిప్పుకున్నాడు. ఆమెను చూడ్డానికి అతనికి ధైర్యం చాలడం లేదు. స్వాతి అనుమానంగా సారథి తల్లివైపు చూసింది. ఆ చూపులకి అంతసేపు నిగ్రహించుకున్న దుఃఖం కట్టలు తెంచుకుని బయట కురికింది ఆవిడకు. ఇంకెక్కడి శేఖరే తల్లి అందావిడ స్వాతిని గట్టిగా కౌగిలించుకుని. స్వాతి నిలువు గుడ్లేసి చూసింది. ఆ వెంటనే ఆమె చేతుల్లోంచి జారిపోయింది. అప్పటికే జనం బాగా మూగిపోయారు. ఎవరో డాక్టర్ని తీసుకురావడానికి పరిగెత్తారు. సారథి తల పట్టుకొని స్నేహితుడి తల దగ్గరగా కూర్చున్నాడు. పాపం టెటనస్, రాత్రికి రాత్రి ఫిట్స్ వచ్చిపోయాడు. ఎవరికో చెబుతున్నారు. అంతా నిట్టూర్పులు. డాక్టర్ వచ్చేలోపునే స్వాతి స్పృహలోకి వచ్చింది. ఒక్క ఊపున వెళ్ళి శేఖర్ గుండెలపై వాలిపోయింది. ఆ దృశ్యం చూడలేక సారథి లేచి బయటికెళ్ళి నిలబడ్డాడు దిగులుగా. నువ్వు అలా నిలబడితే ఎలా? జరగాల్సింది చూడు. సారథి తల్లి మాటలకు పేలవంగా చూశాడు. అతనికి ప్రాణం పోతున్నట్లుగా ఉంది. ఆ అబ్బాయి పట్టుదలతో తల్లిదండ్రులతో తెగతెంపులు చేసుకున్నాడట. ఇప్పుడైనా టెలిగ్రామ్ ఇవ్వండి ఎవరో అంటుంటే సారథి నిగ్రహించుకొని ఫోన్ నంబర్ తీసుకొని బయటికెళ్ళాడు. ఎవరికి వారు తమలోని ఆనందాన్ని, ఉత్సాహాన్ని పీల్చి పిప్పి చేసిన మనుషుల్లా ఉన్నారు. శంకరంగారి పరిస్థితి కూడా ఆందోళనకరంగానే ఉంది. శాంతమ్మగారు కుమిలి కుమిలి ఏడుస్తోంది. ఆ తల్లి దుఃఖాన్ని ఎవ్వరూ పోగొట్టలేరు. సారథికి స్వాతిని చూస్తేనే భయంగా ఉంది. ఆమెకు ఎదురు పడడానికి కూడా సాహసించలేకపోతున్నాడు. స్వాతి అందరూ అనుకున్నట్లుగా అదే పనిగా వెక్కెక్కి ఏడవడం లేదు. ఆమె మెదడు దెబ్బతిన్న మనిషిలా ఉంది.
ఆ చూపులు ఎటో శూన్యంలో తచ్చాడుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు పిలిచినా పిచ్చిదానిలా చూడ్డం తప్ప పలకదు. పిల్లవాడి సంగతి కూడా పట్టనట్లుగానే ఉంది. నానిని వసుధ, సుహాసిని చూస్తున్నారు. సారథి సెలవు పొడిగించాడు. ఆ రోజు గంగాధరం గారు అనుకోని విధంగా అడిగారు, నానిని మాకు ఇవ్వండి. అంటే అడిగాడు సారథి. ఆ అమ్మాయి నష్టజాతకురాలు. మావాడు మాకెలానూ కాకుండా పోయాడు. వీడిలో మా వాడిని చూసుకుంటూ బ్రతుకుతాం. మా ఆస్తికి ఇక వారసుడు వాడేగా. సారథి జవాబు చెప్పేంతలోనే స్వాతి విసురుగా వరండాలోకి వచ్చేసింది. అవును, నేను నష్టజాతకురాలినే. నా వల్లనే మీ కొడుకు పోయారు, ఒప్పుకుంటాను. కానీ నాకు పుట్టిన వీడు అదృష్టజాతకుడు ఎలా అవుతాడు? వాడిని తీసుకెళ్ళడానికి నేను ఒప్పుకోను అంది ఆవేశంగా. సారథి స్వాతిని వారించాడు. చూడండి, నా బాబుని నాకు కాకుండా తీసుకెళతారట. వీళ్ళకి ఎక్కడదా హక్కు? ఆయన ఉండగా ఒక్కరోజు కూడా వచ్చి చూడలేదు. ఇప్పుడు మనవడు కావాలట. స్వాతి ఏడుస్తూ అంది. శాంతమ్మ మెల్లిగా మంచం మీద నుండి లేచొచ్చింది. ఆవిడ ఈ 10 రోజులకే కృంగిపోయి వృద్ధాప్యం మీద పడ్డదానిలా వంగిపోయింది. ఆవిడ గంగాధరం గారి వైపు తీవ్రంగా చూస్తూ, మీరు పంతాల పేరుతో నన్ను నా కొడుకుని బ్రతికుండగానే విడదీశారు. ఒక్కసారి వాడిని చూస్తానని ఎన్నిసార్లు మీ కాళ్ళు పట్టుకుని బతిమాలాను. ఒక్కసారన్నా మీ హృదయం కరిగిందా? వాడి దగ్గరకెళితే తిరిగి ఇంటి గడప తొక్కొద్దని ఖండితంగా చెప్పారే. చివరికి వాడి శవాన్ని చూసే దురదృష్టాన్ని కలిగించారు. నేను వాడిని 9 మాసాలు మోసాను, కన్నాను. ఎన్నో రాత్రులు నిద్ర మానుకొని లాలించి పాలించాను. అల్లారు ముద్దుగా అహర్నిశలు కష్టపడి పెంచాను. ఇంత చేసిన నాకు నా కొడుకును చూసుకునేందుకు మీ నుంచి అనుమతి తీసుకోవలసిన దౌర్భాగ్యం పట్టింది. ఎవరు రాశారండి ఈ ధర్మాలు? ఎందుకు నేను మిమ్మల్ని ఖాతరు చేశానో, ఎందుకు మీ మాటని కాదనలేకపోయానో నాకే తెలియదు. మీరు నా మీద చూపించిన అధికారం చాలు. భర్త పోయిన ఆ పిల్లకు బిడ్డని దూరం చెయ్యాలన్న నికృష్టపు ఆలోచన ఎలా వచ్చిందండి మీకు? అందరికీ మీలానే డబ్బు పిచ్చి ఉందనుకుంటున్నారా? అందరూ మీలానే డబ్బు కోసం కన్న సంతానాన్ని దూరం చేసుకునే కఠిన హృదయాలు ఉంటాయనుకుంటున్నారా అంది ఆవేశంగా. గంగాధరం గారితో పాటు మిగిలిన అందరూ కూడా ఆమె వైపు వింతగా చూశారు. గంగాధరం గారు ఏమనుకున్నారో తెలియదు కానీ తిరిగి ఇంకేమీ మాట్లాడలేదు. మరుసటి రోజే వాళ్ళు వెళ్ళిపోయారు. గతంలోని నీడల్ని తప్పించుకోలేక సారథి 2 నిద్రమాత్రలు వేసుకుని పడుకున్నాడు. స్వాతి చాలా రోజుల తర్వాత ఉత్సాహంగా ఉంది. తన మనసులో ఉన్న భయాన్ని సారథి ముందుంచింది. తనని అనుక్షణం పట్టి వేధిస్తున్న మోహన్ విషయం అతనికి నిర్భయంగా చెప్పివేయగలిగింది. సారథి తనని అపార్థం చేసుకోలేదు. స్వాతికి అకస్మాత్తుగా దిగులేసింది. మనసు విప్పి అంత చెప్పినా తనని ఇంకా దూరంగానే ఉంచుతున్నాడు సారథి. పరాయిదానిగానే భావిస్తున్నాడు ఇంకా. గత 10 రోజులుగా తను అతనికి అన్ని విధాలా దగ్గర కావాలని ఎంతగానో ప్రయత్నిస్తోంది. అతని కనుసన్నల్లో పడాలని, అతని ప్రేమను చూరగొని, అతని కౌగిలిలో ఇమిడిపోయి ఇన్నాళ్ల వెతలని, ఒంటరితనాన్ని దూరం చేసుకోవాలని ఎంతగానో ఆశపడుతోంది. కానీ సారథి ఇదేం పట్టనట్లుగా యాంత్రికంగానే ప్రవర్తిస్తున్నాడు. తన పట్ల అతని మనసు విరిగిపోయిందా? లేక కేవలం అతని స్నేహితుడి పట్ల ఉన్న అభిమానాన్ని, భక్తిని, కృతజ్ఞతని చాటుకోవడానికి ఒంటరితనంతో కుమిలిపోతున్న తనని జాలితో ఆదుకోవడానికి మాత్రమే వివాహం చేసుకున్నాడా? కాదు, ఖచ్చితంగా ఇది తన లోపమే. తనే అతన్ని తన భయాలతోనూ, జంకులతోనూ, లేనిపోని పిరికి ఊహలతో దూరం చేసుకుంది. ఇద్దరి మధ్యన దూరం పెరగడానికి కారణం తనే. ఒకప్పుడు తనని ప్రేమించిన వ్యక్తి, ఆరాధించిన వ్యక్తి, తన కోసం అలానే ఒంటరిగా మిగిలిపోయిన వ్యక్తి ఈ రోజున తను అన్ని విధాలా అందుబాటులో ఉన్నా ఇలా దూరంగా ఉంచుతున్నాడంటే కేవలం తన లోపం. ఈ లోపాన్ని తానే సవరించుకోవాలి. అతన్ని తనే తన దారికి తిప్పుకోవాలి. తన ఒంటరి జీవితాన్ని ఇంకా భరించలేదు. స్వాతికి అకస్మాత్తుగా ఒక వింత ఊహ వచ్చింది. అవును, అలా చేస్తే? స్వాతి పెదవులపై చిరునవ్వు తొణికిసలాడింది. ఆ వెంటనే ఉత్సాహంగా బీరువా తీసి అడుగున ఉన్న చీర బయటకు తీసింది. ఆ చీర మీద బ్లౌజ్ కుట్టించుకోలేదు. జాకెట్లలో దానికి మ్యాచ్ అయ్యేది ఎన్నుకుంది. చీర మడతలు విప్పి పరీక్షగా చూసింది స్వాతి. నీలాకాశం రంగు చీర, దాని మీద తారల్లాంటి చుక్కలు. సారథికి మంచి టేస్టే ఉంది అని నవ్వుకుంది. ఈ చీర నాని పుట్టినరోజున ఎంత ప్రళయం సృష్టించింది. తిరిగి ఈ చీరే తమిద్దరి మధ్య ప్రణయం సృష్టించగలదు.
స్వాతి మొహం కడుక్కొని బొట్టు పెట్టుకుంది. చాలా రోజుల తర్వాత మనసుకు నచ్చిన విధంగా తయారైంది. ఆ చీర కట్టుకొని అద్దంలోకి చూసుకుంటే శేఖర్తో గడిపిన తొలి రోజులు గుర్తుకు వచ్చాయి స్వాతికి. ఎక్కడో సన్నగా ముళ్ళు గుచ్చుకున్న బాధ. శేఖర్ తనని ఎంత అపురూపంగా చూశాడు, గలగలా కబుర్లు చెప్పేవాడు. అతని సాంగత్యంలో తన జీవితం ఎంతో హాయిగా సాగింది. కానీ విధి తనని చిన్నచూపు చూసింది. తన జీవితాన్ని కాటేసింది. ఎన్నో మలుపులు తిరిగిపోయింది తన బ్రతుకు. ఇక ముందేం జరగనుందో. స్వాతి నిట్టూర్చి అద్దం ముందు నుండి లేచి బాల్కనీలోకి వచ్చి నిలబడింది. నాని కింద పనిపిల్లతో దొంగాటాడుతున్నాడు. దూరంగా రోడ్డు మీద నుండి వడివడిగా వస్తున్న సారథిని చూడగానే ఆమె గుండె దడదడలాడింది. తనని ఇలా చూసి ఏ విధంగా భావిస్తాడు? అతను తెచ్చిన చీర ఎన్నాళ్లకైనా కట్టుకున్నందుకు సంతోషిస్తాడా? తన మనోభావాలను పసిగట్టి తనని దగ్గరకు తీసుకుంటాడా? స్వాతి ఆలోచనల నుండి తేరుకునే లోపునే సారథి మెట్లెక్కేశాడు. స్వాతి, అర్జెంటుగా నావి 2 జతలు బట్టలు సూట్ కేసులో సర్దు అన్నాడు బాత్రూంలోకి వెళ్ళిపోతూ. ఆమె మ్రాన్పడి చూసింది. ఇదేమిటి? తనేమనుకుంది? ఏం జరుగుతోంది? స్వాతి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సారథి టవల్తో ముఖం తుడుచుకుంటూ ఇంకా అక్కడే నిలబడ్డ స్వాతిని ఆశ్చర్యంగా చూశాడు. ఇంకా అలానే నిలబడ్డాక నాకు అవతల బస్సు టైం అవుతోంది అన్నాడు. స్వాతి నీరసంగా వంటగదిలోకి వెళ్ళింది. ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది. తను నిజంగా నష్టజాతకురాలే. తమ మామగారు తనను అలా సంబోధించినందుకు ఆ రోజు ఎంతగానో బాధపడింది. కానీ ఆ మాట అనేకసార్లు తన జీవితంలో నిరూపించబడింది. తను తెచ్చిన చీర కట్టుకుంటే సారథి మురిసిపోతాడని, తను కలలన్నీ ఈరోజు నిజం కాబోతున్నాయని, ఎండి బీటలు వారిన తన హృదయంపై అనురాగపు జల్లు కురవబోతోందని, ఆ ప్రేమ వాహినిలో తడిసి తన బ్రతుకు ధన్యమవ్వబోతోందని ఎన్నో ఆశలు, మరెన్నో ఊహలు. స్వాతి నిరుత్సాహంగా కాఫీ కలిపి గదిలోకి తీసుకెళ్ళింది. సారథి సూట్ కేసులో బట్టలు సర్దుకుంటున్నాడు. ఈ ప్రయాణం తప్పదా? స్వాతి కప్పు అందిస్తూ మెల్లగా అడిగింది. సారథి తప్పదన్నట్లుగా తల ఆడించాడు. క్యాంపా? అడిగింది స్వాతి. కాదు, అమ్మ అర్జెంటుగా రమ్మని టెలిగ్రామ్ ఇచ్చింది. అంటే ఎవరికైనా బాగుండలేదేమో. ఆమె కళ్ళు భయంతో రెపరెపలాడాయి. అదేం కాదనుకుంటాను. నువ్వు అనవసరంగా కంగారు పడకు. సారథి ధైర్యం చెబుతున్నట్లుగా అని సూట్ కేసును అందుకున్నాడు. ఆమె మౌనంగా నిలబడిపోయింది. నాని జాగ్రత్త, నేను సాధ్యమైనంత తొందరగానే వచ్చేస్తాను. సారథి స్వాతిని హెచ్చరించి వెళ్ళిపోయాడు. దూరం అవుతున్న అతన్నే గమనిస్తూ దీర్ఘంగా నిట్టూర్చింది స్వాతి. నిరాశ నిండిన ఆమె హృదయం గత జ్ఞాపకాలపు పుటలను మరోసారి తిప్పింది. శేఖర్ మరణం తర్వాత స్వాతి బ్రతుకు స్తంభించిపోయినట్లయింది. ఆమెకి ఏడుపు కూడా రావడం లేదు. ఎన్నిసార్లు చచ్చిపోవాలన్నంత ఉద్వేగం కలిగేది ఆమెకు. కానీ ఓ పక్క జబ్బుపడి మంచం మీద ఉన్న తండ్రి, ఇంకో పక్క ఒక దారంటూ ఏర్పడని చెల్లెళ్ళు, లోకాన్ని ఇప్పుడే కళ్ళు విప్పి చూస్తున్న చిన్నారి కొడుకు ఆమెను తెగించనివ్వకుండా చేశాయి. ఆ గుండె బరువు ఎవ్వరికీ తెలియనిది. ఆ నైరాశ్యం ఎవ్వరూ ఊహించలేనిది. స్వాతి ఎన్నాళ్ళో మంచానికి అంటుకుని మోగగా రోదించేది. కష్టాలు తోడుగానే వస్తాయని నిరూపిస్తూ ఆ రోజు సరిగ్గా శేఖర్ పోయిన 15 రోజులకే శంకరం మాస్టారు కన్నుమూశారు. అప్పటికి 3 రోజుల క్రితమే ఆయనకు మాట పోయింది. అల్లుడు పోయాడన్న బాధ ఆయన్ని ఇంకా కోలుకోకుండా చేసింది. డాక్టర్లు పెదవి విరిచేశారు. ఆయన ఎవ్వరికీ ఏమీ చెప్పుకోలేనట్లుగా అవిరామంగా కన్నీళ్లు కార్చారు. కన్న సంతానానికి ఆఖరి మాటగా ఏమీ చెప్పుకోలేక కళ్ళతోనే చూస్తూ అలాగే ప్రాణాలు వదిలేశారు. శేఖర్ పోయినందుకు అలమటించిన ఆ కుటుంబ సభ్యులు శంకరం గారి మరణంతో మరింత కృంగిపోయారు. సారథికి ఆ శక్తి, ఆ ధైర్యం ఎక్కడి నుండి వచ్చాయో ఎవ్వరికీ అర్థం కాలేదు. శేఖర్ పోయినందుకు అతను మనిషి కాలేడన్న విషయాన్ని అతను తారుమారు చేస్తూ ధైర్యంగా నిలబడ్డాడు. తన చేతుల మీదగానే శేఖర్ అంత్యక్రియలు జరిపించాడు. ఆ చేతులతోనే శంకరం గారికి దినవారాలు కూడా చేశాడు. శేఖర్ ఆఫీసు విషయాలు కూడా అతనే కనుక్కొని స్వాతికి ఫ్యామిలీ బెనిఫిట్ ఫండ్ 10,000 అందేలా చేశాడు. స్వాతి, నీకు ఉద్యోగం వచ్చింది అన్నాడు ఒకరోజు స్వాతి దగ్గరగా స్టూలు మీద కూర్చుంటూ. స్వాతి నిర్లిప్తంగా చూసింది. ఎక్కడ్రా ఉద్యోగం అంది సావిత్రమ్మ. శేఖర్ ఆఫీసులోనే. భర్త కానీ తండ్రి కానీ పోయినప్పుడు ఆ ఇంట్లో ఎవరో ఒకరికి ఉపాధి చూపించేందుకు ఉద్యోగం ఇచ్చే రూలు ఉంది
అంటూ వివరంగా చెప్పాడు సారథి. ఆ మాటను విన్న స్వాతి చేతులు ముఖానికి అడ్డుగా పెట్టుకుని వెక్కెక్కి ఏడ్చింది. సారథి కాసేపు మాట్లాడలేనట్లుగా చూసి ఊరుకున్నాడు. ఎప్పుడు జాయిన్ అవుతారు? స్వాతి దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంటూ, నేను వీధి ముఖం చూడలేను, నాకు ఏ ఉద్యోగమూ వద్దు అంది బాధగా. నిజమే, నీ పొట్ట నువ్వు పోషించుకోక తప్పదని, మిమ్మల్ని ఉద్యోగంలో చేరమని నేను చెప్పడం లేదు. ఈరోజు ఉన్న బాధ ఎప్పుడూ ఇలానే ఉండదు. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుని ఈ బాధని మరచి నానిని పెంచడానికైనా మీకో వ్యాపకం ఉండాలి. అందుకోసమే నేను మిమ్మల్ని ధైర్యం తెచ్చుకోమని బతిమాలుతున్నాను. సారథి మాటలకి స్వాతి జవాబేం చెప్పలేదు. ఆమె ఆలోచనలో పడింది. తానెంత బాధలో ఉన్నా తనకు బాధ్యతలున్నాయి. వాటి నుండి తనకి తప్పించుకునే ఆస్కారం లేదు. భవిష్యత్తులోకి ఆశగా చూస్తూ అనాథలైన చెల్లెళ్ళు, పుట్టగానే తండ్రిని పోగొట్టుకొని నీకు నేను, నాకు నీవే అని చిరునవ్వులొలికించే పసివాడు నాని, వీళ్ల బాధ్యతలు తను మోయక తప్పదు. స్వాతి మారు మాట్లాడకుండా సారథి చెప్పిన రోజున అతని వెంట వెళ్ళి ఆఫీసులో జాయిన్ అయింది. వసుధ, సుహాసిని మెడిసిన్ ఎంట్రన్స్ రాశారు. ఇందులో ఒక్క సారథి ప్రమేయమే కాకుండా స్వాతి నిర్ణయం కూడా ఉంది. శేఖర్ పోయాక అతనికి ఆఫీసులో రావలసిన డబ్బులన్నీ కలుపుకుని 25,000 దాకా అందాయి స్వాతికి. వాటితో వసుధ కోరిక తీర్చాలన్న ఆమె నిర్ణయం. అక్కగారు అంగీకారం తెలపడంతో వసుధ ఏనుగెక్కినంత సంతోషంగా ఉంది. ఆ ఉత్సాహంతో ఆ అమ్మాయి, సుహాసిని కలిసి పట్టుదలగా చదివి గుంటూరులో ఎంట్రన్స్ రాశారు. అనుకున్న విధంగానే వారిద్దరికీ మెడిసిన్లో సీట్లు వచ్చాయి. చాలా రోజుల తర్వాత ఆ ఇంట్లో కాస్తంత ఉత్సాహం చోటు చేసుకుంది. ఎక్కడ ఉంచాల్సింది, ఏమి చేయాల్సింది కాస్తంత తర్జన భర్జన పడ్డాక హాస్టల్లో జాయిన్ చేద్దాం అన్నాడు స్వాతి కాసేపు ఆలోచించి, హాస్టల్లో ఖర్చు చాలా అవుతుంది, నాకు ఒకటి చేస్తే బాగుంటుందనిపిస్తుంది అంది. ఏమిటి అన్నాడు సారథి. మీ అమ్మగారిని వాళ్లకు తోడుగా ఉంచి ఏదైనా ఒక చిన్న ఇల్లు తీసుకుని అక్కడ పెట్టి చదివించడం మంచిదని నా ఉద్దేశం. జ్యోతి సంగతి, దానికి చదువు పట్ల అంత శ్రద్ధ లేదు. అయినా మానిపించాలని నా నిర్ణయం కాదు. అక్కడే కాలేజీలో సీటు దొరికితే చూడండి. అందరినీ అక్కడికి పంపిస్తే మీకు తోడు అన్నాడు సారథి. స్వాతి నిస్పృహగా నవ్వింది. ఆ భగవంతుడే, అయినా నాకు తోడెందుకు? సొంత ఇల్లు, ఆదుకునే ఇరుగు పొరుగు ఉన్నారు. ఇప్పుడే ప్రపంచంలోకి అడుగు పెడుతోన్న ఆ ఆడపిల్లలకు కావాలి తోడు. అందుకే మీ అమ్మగారిని వాళ్ళ దగ్గర ఉంచితే పెద్ద దిక్కుగా ఉంటుంది. పోనీ ఇక్కడే చదివించవచ్చు కదా సందేహంగా అడిగింది సావిత్రమ్మ. వద్దండి, ఈ వాతావరణంలో వాళ్ళు చదవలేరు అంది స్వాతి. చివరికి అందరూ స్వాతి నిర్ణయాన్నే అంగీకరించారు. ఆ విధంగా స్వాతి చెల్లెళ్లను, తన తల్లిని చెల్లిని కలిపి గుంటూరు పంపించాడు సారథి. వసుధ, సుహాసిని జాగ్రత్తగా చదువుతారు. కానీ జ్యోతిది అంతా ఆషామాషీ చదువే. ఆ అమ్మాయికి నవ్వటం, నవ్వించటమే జీవితాశయం. స్వతహాగా తెలివితేటలున్నా అదంతా చదువులోనే చొప్పించి మార్కుల రూపంలో బయట పెట్టుకోవాలన్న సిద్ధాంతమేమీ లేదు ఆమెకు. ఎలాగో డిగ్రీకి వచ్చేసింది. వసుధ, సుహాసిని 3rd ఇయర్లోకి వచ్చారు. వసుధకి స్కాలర్షిప్ కూడా దొరికింది. ఈ కొద్ది రోజుల్లో తన జీవితంలో ఎన్నో మార్పులు. ఆలోచనల్లోంచి బయటపడి గాఢంగా నిట్టూర్చింది స్వాతి. సారథి బస్సులో కూర్చున్నాడన్న మాటే గాని మనసులో లేదు. స్వాతిలో ఈరోజు ఏదో మార్పు కనిపిస్తోంది. తానిలా అకస్మాత్తుగా ప్రయాణం అవ్వటం ఇష్టపడనట్లుగా కనిపించింది. పాపం అనుకున్నాడు. తమాషా ఏమిటో కానీ ఆమె ఉత్సాహం మీద దేవుడెప్పుడూ నీళ్లు పోస్తాడు అని నిట్టూర్చాడు. బస్సు వేగంగా వెళుతోంది. అతను కళ్ళు మూసుకున్నాడు. అయినా స్వాతి ఆలోచనలే అతన్ని వెంటాడుతున్నాయి. తిరిగి ఆమె తన జీవితంలోకి ప్రవేశించిన పరిస్థితులను తలుచుకుంటే అతనికి విచిత్రంగా ఉంటుంది. ఇప్పటికీ జానకమ్మ ఇచ్చిన టెలిగ్రామ్ అందుకుని వెంటనే వైజాగ్ చేరుకున్నాడు సారథి. స్వాతి పరిస్థితి అతన్ని దిగ్భ్రాంతిలో ముంచింది. మూసిన కన్ను తెరవకుండా పడి ఉన్నదామె. ఒళ్ళు జ్వరంతో పేలిపోతోంది. సారథికి అంతుబట్టలేదు. కడుపులో మాట కాస్త కూడా దాచుకోలేని జానకమ్మ జరిగిన సంగతంతా పోసగుచ్చినట్లుగా తన ధోరణిలోనే చెప్పేసింది. అప్పటికి నేను చెబుతూనే ఉన్నాను, వింటేగా. వయసు పొంగులాంటిది. మా కాలంలో మొగుడు పోతే ఇలాగ మళ్ళీ పెళ్ళంటూ ఎగబడి ఎరగం. ఎంత నిక్కచ్చిగా మగవాసన తగలకుండా బ్రతికేవాళ్ళం. వాడితో ఎంతవరకు సంబంధం ఉందో గాని ఉత్త పిచ్చిదైపోయింది. సారథి విని విననట్లుగా ఉన్నాడు.
లోపల అతనికి ఆవేశం పెల్లుబికిపోతోంది. ఆ మోహన్ గాడిని నరికి పారేయాలి అన్నంత కోపంగా ఉంది. కానీ అలా చేసినంత మాత్రాన స్వాతికి కలిగే లాభం ఏమిటి? సారథి ఆవేశం దిగజారిపోయింది. అతను కర్తవ్యం గుర్తొచ్చి వెంటనే డాక్టర్ని తీసుకొచ్చాడు. నానీని ఓ పక్క కనిపెడుతూనే స్వాతికి రాత్రింబవళ్ళు సేవలు చేస్తూ అక్కడే ఉండిపోయాడు. మొదట గుంటూరు కబురు చేసి తల్లిని పిలిపిద్దామా అనుకున్నాడు. కానీ అక్కడ వసుధకి సుహాసినికి పరీక్షలు జరుగుతున్నాయి. ఆ సమయంలో వాళ్ళు అక్కగారి సంగతి తెలిసి ఆందోళన చెందడం మంచిది కాదు. పరీక్షలు సరిగ్గా వ్రాయలేరు. అందుచేత ఆ ఉద్దేశం విరమించుకున్నాడు సారథి. స్వాతి కోలుకోవడానికి చాలా రోజులు పట్టింది. ఆమె మానసికంగా బలహీనురాలైపోయింది. సారథి జాగ్రత్తగా ఆమెను గమనిస్తున్నాడు. చిన్న చొప్పుడైతే పెద్ద పెట్టున అరిచేది. ఉండి ఉండి వెక్కి వెక్కి ఏడ్చేది. భయంతో బిగుసుకుపోయేది. హిస్టీరికల్గా ఫీల్ అవుతున్న ఆమెను చూసి బాధపడేవాడు సారథి. సున్నితమైన ఆమె హృదయం బలంగా దెబ్బతిన్నదని అతనికి అర్థమైంది. మోహన్ నిజంగా మనిషి అయ్యుంటే స్వాతి పరిస్థితిని చూసన్నా హృదయం కరుగుతుందేమో. తనలాంటి మోసగాణ్ణి, దగాకోరుని సృష్టించిన దేవుడు ప్రేమమూర్తుల్ని తీయని మాటలకే పూర్తిగా నమ్మి తమ హృదయాలను అర్పించే అమాయక జీవుల్ని కూడా పుట్టించాడని తెలుసుకుంటాడేమో అనిపించింది. అలాంటి సమయంలోనే సారథి ఓ రోజున అడిగాడు స్వాతిని. స్వాతి, నిన్నో మాట అడగనా? స్వాతి అతని కళ్ళలోకి నిర్వికారంగా చూసింది. అతను ఏమి అడగబోతున్నాడో ఆమెకు తెలియదు. కానీ అతను చాలా మామూలుగా ఉన్నాడు. స్వాతి అతనికి ఏ విధమైన సమాధానము చెప్పలేదు. అతను మెత్తగా నవ్వేసి, నేను నిన్నేమీ అడగకూడదా స్వాతి? నాకు ఆ మాత్రం అధికారం లేదా అడిగాడు. అతని మాటలకు స్వాతి కళ్ళలో నీరు పొంగింది. అతను కాస్త ముందుకు వంగాడు. నువ్వింకా మోహన్ని ప్రేమిస్తున్నావా? ఆ మాటల్ని అతను చాలా మామూలుగానే అడిగాడు. కానీ ఆ మాటలు ఆమెపై ఎలాంటి ప్రభావాన్ని చూపుతాయో అతను ఊహించి ఉండడు. కొరడా పెట్టి కొట్టినట్లుగా ఉలిక్కి పడింది స్వాతి. తలెత్తి అతని మొహంలోకి చూడాలంటే జంకు. అతనికి తన గురించి తెలిసిపోయిందన్న ఉక్రోషం, ఆందోళన ఒక్కసారిగా కలిగి ఆవేదనగా మారిపోయాయి. మోహన్తో తనని ఎంతవరకు అతను ఊహిస్తున్నాడో తెలుసుకోలేని నిస్సహాయ స్థితిలో ఆమె గుండెలు ఉద్వేగంతో ఎగిసిపడుతున్నాయి. మొహాన్ని బేలగా దించుకుంది. నువ్వు ప్రేమించడం తప్పనను. మొక్క బతకాలంటే నీరు, గాలి ఎంత అవసరమో మనిషికి ప్రేమానురాగాలు అంత ముఖ్యం. మనిషి తన కోసం తాను బతికేవాడు స్వార్థపరుడు. పెద్ద చెట్టు చుట్టూ ఉన్న చిన్న మొక్కలు బ్రతకనీయకుండా ఎలా ఆక్రమించుకొని పెరుగుతుందో, స్వార్థపరుడు, నీచుడు తన చుట్టూ ఉన్న వాళ్ళ సుఖాలని దోచుకుని వాళ్ళ బ్రతుకుల్ని కాలరాచి తన జీవన మందిరానికి పునాదులుగా వేసుకుంటాడు. ఒంటరిగా ఉన్న నువ్వు అతని పన్నీటి చిలకరింపు లాంటి మాటల్ని నమ్మి అతన్ని ప్రేమించావు. అది నీ దురదృష్టం. దానికి ఎంత బాధపడి కృంగిపోవటం అనవసరం. ఓ దుర్మార్గుడి కోసం నువ్వెంత కన్నీరు వెచ్చించావో తెలుసా అన్నాడు అనునయంగా. సారథి ప్రశ్నకు స్వాతి తలదించుకుంది. చెప్పు, నువ్వింకా అతన్ని ప్రేమిస్తుంటే నేను అతన్ని బ్రతిమాలి మీ పెళ్లి జరిపిస్తాను. సారథి మాటలకి స్వాతి ఎర్రబడి చూసింది. ఆ దుర్మార్గుడి పేరు నా ముందు ఎత్తకండి. వాడు కనిపిస్తే నేనే వాడిని హత్య చేస్తానేమో అన్నంత భయంగా ఉంది అంది ఆవేశంగా వణికిపోతూ. సారథి కాసేపు మాట్లాడలేదు. స్వాతి, నీవు అపార్థం చేసుకోనంటే చిన్న మాట చెప్పనా? చెప్పండి. నువ్వింక ఒంటరిగా బ్రతకలేవని నేను అనుకుంటున్నాను. స్వాతి సారథి కేసి చూసింది. నువ్విక ఉద్యోగం కూడా చేయలేవనిపిస్తుంది. ఆ ధైర్యం నీలో లేదు. స్వాతి భయంగా చూసింది అతని వైపు. సారథి నవ్వాడు. నాకు తెలుసు. నువ్వు ఉద్యోగం మానేసి అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. ఈ ఇల్లు అద్దెకిచ్చేద్దాం. ఉన్నదానితోనే బ్రతకొచ్చు. అలా ఎన్నాళ్ళు జరుగుతుంది? స్వాతి అనుమానంగా అడిగింది. జరిగినన్నాళ్ళు. ఈ లోపున వసుధ డాక్టర్ అవుతుంది. అతని మాటలకు స్వాతి నవ్వింది. ఎవరి జీవితాలు వాళ్ళవి. వసుధ డాక్టర్ అయి నన్ను, నా బాబుని ఆదుకుంటుందన్న స్వార్థంతో నేను ఈ చదువు చెప్పించటం లేదు. రేపు వసుధ పెళ్లి చేసుకొని వేరే ఇంటికి వెళ్ళిపోతుంది. అలాంటి దాన్ని మమ్మల్ని పోషించు అని దేవిరించటం ధర్మం కాదు అంది స్వాతి. నువ్వు దేవిరించాల్సిన అవసరం లేదు. ఆపాటి బాధ్యత వసుధకు ఉంటుందని నా నమ్మకం అన్నాడు సారథి. స్వాతి మరేం మాట్లాడలేదు. నిట్టూర్చి కళ్ళు మూసుకుంది. మిగతా కథ రేపటి భాగంలో చూద్దామండి. కథ విన్నందుకు ధన్యవాదాలు. ఈ నవల మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. మీరిచ్చే ఒక్క లైక్ నాకు, నా ఛానల్కి ఎంతో సపోర్ట్ని ఇస్తుందండి.
థ్యాంక్ యూ, ఉంటానండి.